సీనియస్ వార్తలకు స్వాగతం. నా పేరు జగన్నాథ్ రెడ్డి. తాండూరు నియోజకవర్గం పెద్దెమ్మ మండల పరిధిలో విద్యార్థులు బస్సు కోసం రోడ్డెక్కారు. మా గ్రామానికి బస్సు నడిపించాలంటూ తాండూరు హైదరాబాద్ రోడ్డు మార్గంపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి స్థానిక ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెద్దెమ్మ మండలం జనగాం గ్రామానికి గత వారం రోజుల నుంచి బస్సు రావడం లేదని, గ్రామం నుంచి మంబాపూర్, తాండూరులో పాఠశాలకు, కళాశాలకు వెళ్లే విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని బుధవారం మంబాపూర్ రోడ్డుపై స్కూల్, కాలేజీ విద్యార్థులు బైఠాయించి ఆందోళనకు దిగారు. సమయానికి బస్సులు లేక, ఆటోలలో వెళ్లేందుకు డబ్బులు చెల్లించలేక అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. విషయాన్ని ఆర్టీసీ డిపో మేనేజర్ దృష్టికి తీసుకెళ్లినా పరిష్కరించడం లేదని వాపోయారు. గ్రామానికి బస్సు నడిపించాలని డిమాండ్ చేశారు. సుమారు అరగంట పాటు విద్యార్థులు ఆందోళన చేపట్టడంతో తాండూరు హైదరాబాద్ రోడ్డు మార్గంలో బస్సుల రాకపోకలకు అంతరాయంతో పాటు అటు ఇటు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. విషయం తెలుసుకున్న పెద్దెమ్మ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులకు నచ్చజెప్పారు. ఈ విషయంపై ఎమ్మెల్యేతో ఫోన్ లో మాట్లాడారు. ఆర్టీసీ డిఎంతో మాట్లాడి బస్సు వేయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో విద్యార్థులు శాంతించారు. ఏమండి సార్, అంబులెన్స్ కూడా పంపించేసి ముంగలేండి సార్, ముంగలేండి. ఇప్పుడు ఆటోలో వస్తుందా? మళ్ళీ ఎన్ని రోజులు ఉంది? నడుచుకుంటూ వస్తున్నాం. ఆటో వస్తుంటూ ఉంటా ఏమి రమ్మని కూడా అడుగుతారు. ఎవరిస్తారని మా దగ్గర మా ఇంట్లో పరిస్థితి బాగాలేకపోయినా గవర్నమెంట్ లో జాయిన్ అయినాము. ఇప్పుడు బస్సు లేదు, ఫ్రీ బస్ వేసినాము. మరి ఫ్రీ బస్ వేసారు, బస్సు బంద్ అయింది, అన్ని బంద్ అయింది. తాండూరు బస్సు కూడా బంద్ చేసి పెద్దెమ్మ నుంచి వచ్చే బస్సు ఎప్పుడో బంద్ చేసారు. ఎన్ని రోజులు ప్రాబ్లం? ఎన్ని రోజులే? 1 వీక్ అవుతుంది, వారం అవుతుంది బస్సు రాక. మెయిన్ రోడ్ లా పలిగింది. అది ఒకసారి పలిగి డ్యామేజ్ అయింది. డ్యామేజ్ అయినాక కొంచెం దాన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేసినాక 2 రోజుల వరకు గ్యాప్ ఇచ్చిండ్రు. గ్యాప్ ఇచ్చినాక ఆటోమేటిక్ గా మంచిగా అయిందని డిఎం కు ఫోన్ చేసినాము. ఫోన్ చేసినాక మళ్ళీ రండి అంటే ఆడొక చిన్న బస్సు ఇరకబడిపోయింది. వచ్చి పెద్దలు వచ్చి కొంచెం ప్రాబ్లం అనేది సాల్వ్ చేసిండ్రు. మళ్ళీ డిఎం కు ఫోన్ చేసి రండి సార్ బస్సు రండి, ఆ ప్రాబ్లం చాలా అయిపోయింది, మిషన్ బాగినంత పైపు ప్రాబ్లం అయిపోయింది, రోడ్ అంటే స్టాప్ అయిపోయిందని మేము ఇంటిమేషన్ చేసినా గిట్ట మీ జనగాంకు మేము రాము, రాగానే రోడ్డు బాగాలేదు, ఏం బాగాలేదు, మా నుంచి కాదు అనే ముచ్చట గిట్ట అతను రెస్పాన్స్. ఎంతమంది పోతారు జనగామకి వెళ్ళి కాలేజీ వీటికి? ఇక్కడ ఎంతమంది? మొత్తం దగ్గర ఒక 100-150 మంది దాకుంటారు సార్ పిల్లలే, స్కూల్ పిల్లలు. ఒక 20 మంది మొత్తం కాలేజీలో స్కూల్ వాళ్ళు ఉంటారు. మెయిన్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్ వస్తారు, కాలేజీలో వస్తారు. ఇప్పుడు చెప్పు. జనగాంకు పిల్లలకు ఇబ్బంది అయ్యి బస్సు వస్తలేదన్న. బస్సు మొన్న దిగబడితే మాకు తెలియకుంటే ఆ డ్రైవర్ ఏమంటారు అంటే అందరు పైసలు ఇచ్చినట్టు జేసీబీ తెచ్చుకుంటే మా పిల్ల తల్లిదండ్రుల పోని మనల్ని పైసలు ఇవ్వమని కూర్చున్నారు. అంటే మా వాళ్ళు ఎవరు ఇవ్వమన్నారు, పైసలు ఇవ్వమన్నారు. బస్సు బంద్ ఎన్ని రోజులే? బస్సు వారమైనా? పిల్లలు కాలేజీకి పోతే కాలేజీకి బస్సు టైంకి వస్తలేదు. పిల్లలు నిలబడుతున్నారు. నిలబడితే ఈ పొద్దు పంపిస్తారు, రేపు పంపిస్తారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయినారు. వాళ్ళ వారికి తీసుకుపోయేట డిఎం ఏమంటారు అంటే రాండి మీరు వాడికి వచ్చి మాట్లాడతాండి, పిల్లలు తల్లిదండ్రులు అందరూ తాండూరు రమ్మంటారు. తాండూరు మేము ఎందుకు వస్తాం సార్ అంటే మా వాళ్ళు పైసలు పెట్టినట్ట కదంటే పైసలు మేమేం బిల్ చేస్తాం సార్ అంటే వాళ్ళు పైసలు పెట్టుకున్నారంట, పైసలు కావాలంట. అంటే మేము ఎందుకు ఇస్తాం సార్, డ్రైవర్ నుంచి తీసుకున్నాడు జేసీబీ తెచ్చి మేమన్నాం. అంటే ప్రధానంగా ఏంది ఇప్పుడు? బస్సు